శ్రవణ్ సాయి కేసులో ప్రస్తుతానికి ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇన్వెస్టిగేషన్లో మరి శ్రవణ్ సాయికి ఎవరు లేరని తెలియడంతోనే విచక్షణారహితంగా దాడి చేశారా? ఇటు శ్రవణ్ సాయి అపస్మారక స్థితిలోకి వెళ్ళంగానే 18 గంటలు చికిత్స అందించకుండా ఇంట్లోనే నిర్బంధించింది సిరి. దాడి సమయంలో ఇటు శ్రీజ తల్లి సిరి అలాగే సోదరుడు మేనమామతో పాటు సిరితో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. అందరినీ పిలిచి విచారించారు పోలీసులు. ఇటు శ్రవణ్ సాయిని హాస్పిటల్కు ఏ స్థితిలో తీసుకువచ్చిన సమయంలో వెంట ఎవరెవరున్నారనే కోణంలో ప్రస్తుతానికైతే పోలీసులు విచారణ చేస్తున్నారు. శ్రవణ్ సాయి గాయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఏడాది కాలంగా ఇటు శ్రీజాను కలవలేదని తల్లి సిరితో చెప్పాడు శ్రవణ్ సాయి. అయినప్పటికీ శ్రవణ్ సాయితో గొడవ పెట్టుకున్న శ్రీజ తల్లి సిరి అలాగే ముందుగా తన కుమార్తె శ్రీజపై బ్యాట్తో దాడి చేసింది సిరి. దాన్ని అడ్డుకోవడానికి శ్రవణ్ సాయి ముందుకు వచ్చిన తర్వాత విచక్షణారహితంగా బ్యాట్తో దాడి చేశారు. సో మొత్తం మీద ఒక ప్లాన్ పన్ని ఇటు సిరి అలాగే సిరితో పాటు సహజీవనం చేస్తున్న ఒక వ్యక్తి అలాగే తన మేనమామ వీళ్ళందరూ కలిసి ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారమే 1 సంవత్సరం నుంచి ఇటు సాయి కలవకపోయినా కూడా శ్రీజాని పిలిచి మరి ఇది ఒక పథకం ప్రకారమే ఇలా చేశారా?